Hello everyone, welcome back to my channel Sirisha Physics. Hi guys, ఇవాళ సెకండ్ సెమిస్టర్ వాళ్ళకి లాంగ్ ఆన్సర్స్ లో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ట్రాన్స్పోర్ట్ ఫినామినా ఇన్ గ్యాసెస్ ఆర్ ఎక్స్ప్లెయిన్ విత్ గ్యాసెస్ సిస్టమ్ ఎగ్జిబిట్ ప్రాపర్టీస్ లైక్ విస్కోసిటీ కండక్షన్ అండ్ డిఫ్యూజన్. ఓకే, ఇవి అసలు ట్రాన్స్పోర్ట్ ఫినామినా అంటే ఏమీ లేదు నాన్న. ఎనర్జీ కానీ మొమెంటం కానీ మాస్ కానీ ట్రాన్స్పోర్ట్ అవుతుంది. Due to the transportation, we are observing the viscosity, conduction processes అన్నమాట. అండ్ డిఫ్యూజన్ ప్రాసెస్ అనేది అబ్జర్వ్ చేస్తాం అనమాట. దాన్ని ట్రాన్స్పోర్ట్ ఫినామినన్ అంటాం. చూడండి అన్న, అకార్డింగ్ టు ద లా ఆఫ్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్, గ్యాసియస్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ ఏముంటాయి గ్యాసెస్ లో? ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ విచ్ ఆర్ కంటిన్యూస్లీ ఇన్ ర్యాండమ్ మోషన్ ఆఫ్ మాలిక్యూల్స్. ఆ మాలిక్యూల్స్ గ్యాస్ అంటే ఎట్లా ఉంటుంది అన్న, మీకు తెలుసు కదా, వేపర్ స్టేట్ గ్యాస్ మాలిక్యూల్స్ అన్ని ర్యాండమ్ గా మూవ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు కిచెన్ లో గ్యాస్ లీక్ అయింది అనుకో, మనకి ఎక్కడికి వస్తుంది స్మెల్? వాష్రూమ్, మనకి హాల్లోకి వస్తుంది, బెడ్రూమ్ లోకి వస్తుంది. అంటే ఏంటి, ఇమీడియట్ గా స్మెల్ అనేది స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. చాలా ర్యాండమ్ గా మోషన్ అనేది ఉంటుంది అనమాట. మాలిక్యూల్స్ గానీ ఆటమ్స్ గానీ, గ్యాసెస్ మాలిక్యూల్స్. ఓకేనా? సో ద గ్యాస్ అటైన్స్ ఈక్విలిబ్రియం స్టేట్ బై ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మూమెంటం. ఎట్లా అటైన్ చేస్తుందంటే ఈక్విలిబ్రియం స్టేట్ ని? బై ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మూమెంటం, థర్మల్ ఎనర్జీ అండ్ మాస్. అవేమవుతాయి? అవి ట్రాన్స్పోర్ట్ చేసి విచ్ ఇన్ టర్న్ రిజల్ట్స్ ఇన్ విస్కోసిటీ, కండక్షన్ అండ్ డిఫ్యూజన్ రెస్పెక్టివ్లీ అనమాట. దిస్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ ట్రాన్స్పోర్ట్ ఫినామినా ఇన్ గ్యాసియస్ సిస్టమ్ అని అంటాం అనమాట. ఓకేనా? So, according to the law of kinetic theory of gases, gaseous system consists of atoms and molecules of finite mass and characterized by random thermal motion. Then, this motion of gas molecules results in collision within them or with the walls of the vessel. ఏం లేదన్న, లా ఆఫ్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాస్ అంటే ఏం లేదన్న, గ్యాసెస్ సిస్టమ్ లో ఏముంటాయి? ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఫైనైట్ మాస్ అండ్ క్యారెక్టరైజ్డ్ బై ర్యాండమ్ థర్మల్ మోషన్ అంటారు. దిస్ మోషన్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ రిజల్ట్స్ ఇన్ కొలిషన్. ఓకేనా నాన్న? సో the colliding gas molecules conserve physical quantities. ఏం కన్సర్వ్ చేసేవి ఆల్రెడీ మనకు తెలుసు. ఇన్ కొలిషన్ both momentum and kinetic energy will be conserved. So the colliding gas molecule conserve physical quantities like mass, energy and momentum which may transfer on collision. And equilibrium state, the transport of physical quantities balanced by reverse movement of molecule. Thus no net transport of physical quantities will take place. ఎందుకన్నా ఏవైతే బ్యాలెన్స్ అయినాయో మళ్ళీ రివర్స్ మూవ్మెంట్ లో అవే మాలిక్యూల్స్ అవుతున్నాయి కదా. సో దెర్ ఈస్ నో నెట్ ట్రాన్స్పోర్ట్ అనమాట అక్కడ. వెన్ ద గ్యాస్ మాలిక్యూల్స్ ఈస్ నాట్ ఇన్ స్టడీ స్టేట్, ఫర్ ఎగ్జాంపుల్, ట్రాన్స్పోర్ట్ అక్కర్స్ ఫ్రమ్ వన్ రీజియన్ టు అనదర్ రీజియన్ డ్యూ టు డిఫరెన్స్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్. అంటే ఏం లేదు నాన్న, ఇప్పుడు మనకు నెసిటీ ఉందంటేనే కదా ఇక్కడ నుంచి ఇక్కడ తెచ్చుకుంటాము. అదే బ్యాలెన్స్డ్ గా ఉన్నాం అనుకో, మనం ఎక్కడ అప్పు చేసే పని లేదు కదా. అందుకే ఇన్ స్టడీ స్టేట్ దెర్ ఈస్ నో నెట్ ట్రాన్స్పోర్ట్, బట్ దెర్ ఈస్ ఏ transport can be occur only when the region and there is a difference in their concentrations. We are considering any two regions, there is a difference in their concentration at that particular state only the transport can be occurs from one region to the another region anamata. This phenomena which occurs through long chain of collision. Example em cheppochu, thermal conductivity, transfer of energy takes place, viscosity. థర్మల్ కనెక్టివిటీ అనేసరికి ఏంటి, అక్కడ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఎనర్జీ టేక్స్ ప్లేస్ అనమాట. అదే విస్కాసిటీ తీసుకుంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ మొమెంటం టేక్స్ ప్లేస్ అనమాట. డిఫ్యూజన్ తీసుకుంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ మాలిక్యూల్ ఆర్ మాస్ టేక్స్ ప్లేస్ అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం ట్రాన్స్పోర్ట్ అంటే ఏం ట్రాన్స్పోర్ట్ అవుతాయి అని చెప్తున్నా? ఎనర్జీ, మొమెంటం, మాస్ అని చెప్తున్నాను కదా. సో ఆ ప్రాసెస్ లో థర్మల్ కండక్టివిటీ అంటాం. ఎక్కడమ్మా ఎనర్జీ కెన్ బి ట్రాన్స్ఫర్, దెన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద థర్మల్ కండక్టివిటీ అంటాం. విస్కాసిటీ అంటే ఏమంటాం నాన్న? మొమెంటం విల్ బి ట్రాన్స్ఫర్, దట్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ ద విస్కాసిటీ. అదే మాలిక్యూల్స్ గానీ మాస్ గానీ టేక్స్ ప్లేస్ అయితే దాన్ని ఏమంటాం అంటే డిఫ్యూజన్ అని అంటాం అనమాట. ఓకేనా? సో చూద్దాం థర్మల్ కండక్టివిటీ. According to the law of kinetic theory of gases, gaseous system consists of atoms and molecules which are continuously in random motion of molecules. The gas attains equilibrium state by transfer of momentum, thermal energy and mass, which in turn results in viscosity, conduction and diffusion respectively. This process is known as the transport phenomenon in gaseous system. Okay, so viscosity, thermal ga viscosity అంటే ఏమంటున్నాము? ఏ నాన్ ఈక్విలిబ్రియం గ్యాస్ హ్యాస్ డిఫరెంట్ లేయర్స్ విత్ డిఫరెంట్ వెలాసిటీస్. దిస్ కాజెస్ రిలేటివ్ మోషన్ ఆఫ్ లేయర్స్ విత్ రెస్పెక్ట్ టు ద అనదర్. ఇన్ ఆర్డర్ టు అటైన్ ఈక్విలిబ్రియం ద లేయర్ విచ్ మూవ్స్ ఫాస్ట్లీ ఇంపార్ట్ మూవ్మెంట్ టు ద స్లోలీ మూవింగ్ లేయర్. ఇక్కడ విస్కాసిటీ అనేది వీఆర్ టెల్లింగ్ అబౌట్ ద విస్కాసిటీ ఇన్ బిట్వీన్ టూ లేయర్స్ అనమాట. ఓకే, ద మాలిక్యూల్ అటైన్ ద ఈక్విలిబ్రియం స్టేట్ ఇన్ బిట్వీన్ ద లేయర్స్ దెర్ ఈస్ ఏ ట్రాన్స్పోర్ట్ ఆఫ్, ఇక్కడ ఏమి ట్రాన్స్పోర్ట్ అవుతుందన్నా? In between gaseous layers with different velocities, momentum will be transport అనమాట ఇన్ విస్కాసిటీ లో. అదే డిఫ్యూజన్ తీసుకుంటే యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఇన్ బిట్వీన్ లేయర్స్ మాస్ ఆర్ మాలిక్యూల్స్ ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్
A non on the basis of quantity theory of gases derive an equation for coefficient of viscosity of gases. ఇప్పుడే చెప్పా viscosity in between layers. Okay, momentum will be transport అని. So this transport momentum between layers gives the viscosity of the gaseous system. Derivation goes to assume that the gas is flowing from left to right over a horizontal surface OX as shown in the figure. చూడండి నాన్న, this is a horizontal surface OXYZ. ఇది లేయర్. ఈ ఏబి అనేది ఏంటన్నా మాలిక్యూల్ అనేది అప్వర్డ్ డైరెక్షన్, డౌన్వర్డ్ డైరెక్షన్. ఓకే చూద్దాం. ఫ్రమ్ ఫిగర్ మాస్ ఆఫ్ ద మోషన్ ఈస్ ప్యారలల్ టు ద XY ప్లేన్. ఇది XY ప్లేన్. మోషన్ అనేది ఎలా ఉంది? XY ప్లేన్ కి ప్యారలల్ గా ఉంది. along y direction it's 0. So from figure V denotes the drift velocity of the moving in layer AB, which is at a distance z from O. EF and CD are the layers located at the distance lambda from the layer AB, that is above and below the AB respected. చూడండి నాన్న, ఈ EF అనేది CD అనేది ఏంటి? లేయర్స్ ఆఫ్ AB which are placed at a distance lambda. Okay, V is the drift velocity. The value of velocity increases along OZ at a uniform rate of ఎంత రేట్ తో dou V by dV by dz, which is known as the velocity gradient. And V is the drift velocity, dV by dz is the velocity gradient అని అంటాం అనమాట. ఓకేనా? సో ఇప్పుడు చూద్దాం నాన్న, జాగ్రత్త చూడండి, చాలా సింపుల్ డెరివేషన్. The velocity of the gas in the layer EF is given by the layer EF లో కన్సిడర్ చేసే drift velocity V ప్లస్ dV by dz ఇంటూ లాంబ్డా. అర్థమవుతుందా నాన్న? లాంబ్డా అనేది ఏంటన్నా? డిస్టెన్స్ అనమాట. ఎట్ ఏ డిస్టెన్స్ లొకేటెడ్ లాంబ్డా అంటున్నా కదా, ఆ లాంబ్డా ఇంక్రీజ్ అవుతుంది డ్రిఫ్ట్ వెలాసిటీకి dV by dz ఇంటూ, అంటే ఇది యూనిఫామ్ రేట్ అనమాట. అది ఏమంటాం? వెలాసిటీ గ్రేడియంట్ విల్ బి యాడెడ్ ఎట్ EF కండిషన్ V ప్లస్ dV by dz ఇంటూ లాంబ్డా. ఓకే, సిమిలర్ గా ద వెలాసిటీ ఆఫ్ ద గ్యాస్ ఇన్ ద లేయర్ CD ఈస్ గివెన్ బై, CDకి వచ్చేసరికి ఏమవుతుందన్నా? డౌన్ కదా. సో V మైనస్ dV by dz ఇంటూ లాంబ్డా అవుతుంది అనమాట. ఓకేనా? So number of molecules moving per unit area of AB in 1 second in the downward direction from EF to CD is equal to NC by R అనమాట. సో చూడండి, ఫార్వర్డ్ మొమెంటం at EF equal to M into NC by 6 into డ్రిఫ్ట్ వెలాసిటీ అంతా V plus dV by dz into లాంబ్డా. ఈ డైరెక్షన్ లో ఫార్వర్డ్ మొమెంటం ఏమవుతుందంటే లాస్ట్ అవుతుంది. ఇంకోటి సేమ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ మూవింగ్ పర్ యూనిట్ ఏరియా AB ఇన్ 1 సెకండ్ ఇన్ ద అప్వర్డ్ డైరెక్షన్ తీసుకుంటే CD టు EF తీసుకుంటే అక్కడ ఏమవుతుంది? ఫార్వర్డ్ మొమెంటం గెయిన్ అవుతుంది. సో ఫార్వర్డ్ మొమెంటం at CD ఈక్వల్ టు M ఇంటూ NC by 6 ఇంటూ V మైనస్ dV by dz ఇంటూ లాంబ్డా. దాన్ని ఎలా రాసా? ఫార్వర్డ్ మొమెంటం గెయిన్ అనమాట. సో నెట్ మొమెంటం వచ్చేసరికి ఏమవుతుంది? ఫార్వర్డ్ మొమెంటం ఎట్ EF మైనస్ ఫార్వర్డ్ మొమెంటం ఎట్ CD. రాయండి అన్న, రెండిట్లో MNC by 6 కామన్ ఉంది కదా, MNC by 6 ఇంటూ V ప్లస్ dV by dz ఇంటూ లాంబ్డా మైనస్ V మైనస్ dV by dz ఇంటూ లాంబ్డా. ఇది ప్లస్ V, ఇది మైనస్ V క్యాన్సిల్, మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది కదా. సో MNC by 6 ఇంటూ 2 dV by dz ఇంటూ లాంబ్డా. 6 లో మెనీ టైమ్స్? 3 టైమ్స్ కదా, 1/3 MNC లాంబ్డా dV by dz అనమాట. ఓకేనా? So similarly, the layer CD gains equal amount of momentum. So the backward dragging force per unit area equal to gain or loss of momentum. How much నాన్న? ఇందాక మనకి ఎంత వచ్చింది గెయిన్? F ఈక్వల్ అంటే 1/3 MNC dV by dz వచ్చింది కదా, అదనమాట. F ఈక్వల్ టు 1/3 MNC లాంబ్డా dV by dz. దట్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటే. మోర్ ఓవర్ ద విస్కస్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద లేయర్ AB ఈస్ గివెన్ బై విస్కస్ ఫోర్స్ ఎంత? ఈటా ఇంటూ dV by dz. ఈటా అంటే ఏంటన్నా? అక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ. We are taking viscous force, that's why eta is the coefficient of viscosity anamata. So this viscous force must be equal to the backward dragging force per unit area. That's why eta into dV by dz equal to 1/3 MNC lambda dV by dz. dV by dz cancel. Eta equal to 1/3 MNC lambda, but we have the formula P equal to Mn kabatti then replace cheyandi. Eta equal to 1/3 P C lambda anamata. This is the ఏమంటానా కోఎఫిషియంట్ ఆఫ్ viscosity for the gas molecules anamata. Okay na nana? Idi next 2 questions long answers anamata. Please like, share and subscribe guys. Thank you.